ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రెగ్యులర్ బెయిల్కు సంబంధించి పూచీకత్తు పత్రాలు సమర్పించేందుకు నాంపల్లి న్యాయస్థానానికి వచ్చిన బన్నీ కోర్టు హాల్లో సెల్ఫీలకు పోజులు ఇవ్వడం దుమారం రేపుతోంది. ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయినట్టు సమాచారం. పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ కారణంగానే సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిందంటూ నమోదైన కేసులో బన్నీ ఇప్పటికే జైల్లో గడిపి వచ్చారు. ఇదే కేసులో రెగ్యులర్ బెయిల్ దక్కడంతో కోర్టుకు వచ్చారు అల్లు అర్జున్. అయితే నిబంధనలను అతిక్రమించి బన్నీ కోర్టు హాల్లో సెల్ఫీ దిగడంతో అధికారులు సీరియస్ అవుతున్నారు. మరో వివాదంలో హీరో అల్లు అర్జున్ చిక్కుకున్నారు. కోర్టులో సెల్ఫీలు దిగడం పట్ల అధికారులు సీరియస్ అవుతున్నారు. నిబంధనలు అతిక్రమించి కోర్టులో సెల్ఫీలకు పోజులు ఇచ్చారు అల్లు అర్జున్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నాంపల్లి కోర్టుకి హాజరైనటువంటి అల్లు అర్జున్ ఇంతకు ముందు తన షూరిటీస్ సబ్మిట్ చేసి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో చాలా మంది సినిమా అభిమానులంతా కూడా అల్లు అర్జున్ తో ఫోటో దిగడానికి తన షూరిటీస్ సమర్పించి బయటికి వస్తూ ఉండగా కోర్టు ఆవరణలోనే పోలీసులందరూ కూడా ప్రొటెక్షన్ ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది అభిమానులు అల్లు అర్జున్ తో సెల్ఫీలు దిగడం, ఇది కోర్టు పరిధిలో, ఇది చట్టం పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఇప్పటికే బెయిల్ పై బయట ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ సెల్ఫీల పేరుతో అక్కడ హంగామా క్రియేట్ చేయడంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. దాంతో పాటు తన ప్రైవేట్ సెక్యూరిటీ అల్లు అర్జున్ కంటే ముందుగానే కోర్టు ఆవరణలోకి చేరుకొని అల్లు అర్జున్ కి ప్రొటెక్షన్ ఇచ్చేలాగా ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు కూడా మళ్ళీ నాంపల్లి కోర్టుకి చేరుకోవడము, అల్లు అర్జున్ దిగి కోర్టు హాల్లోకి వెళ్తూ ఉండగా ఈ ప్రైవేట్ సెక్యూరిటీ అంతా కూడా పోలీసులని నెట్టుకొని ముందుకు వెళ్లి అల్లు అర్జున్ కి సెక్యూరిటీ ఇచ్చేటువంటి క్రమంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏసీపీ, ఇది చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశం, కోర్టు హాల్లో సెక్యూరిటీ అవసరం లేదు, మీరు ప్రైవేట్ బౌన్సర్లను ఎందుకు తీసుకొచ్చారు, ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరిని కూడా కోర్టు అనుమతి లోపలికి ఇవ్వదు, మీరు కోర్టు హాల్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు తెలియజేయడంతో తన ప్రైవేట్ సెక్యూరిటీని అక్కడే వదిలేసి అల్లు అర్జున్ లోపలికి వెళ్ళినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. వెళ్లేటప్పుడు ప్రైవేట్ సైన్యాన్ని తీసుకెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు దానికి ఆబ్జెక్షన్ చెప్పడము, ప్రైవేట్ సెక్యూరిటీని కోర్టు హాల్లోకి తీసుకురాకూడదు అనే దానిపై కూడా పోలీసులు గుర్తు చేయడంతో ఇమ్మీడియట్ గా ప్రైవేట్ సెక్యూరిటీని అంతా అక్కడ నిలిపివేసి అల్లు అర్జున్ ఒక్కడే సింగిల్ గా లోపలికి వెళ్ళినటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. అనంతరం తన షూరిటీస్ ప్రొడ్యూస్ చేసి బయటికి వస్తూ ఉండగా అదే ప్లేస్ లో పోలీసులు అందరూ అక్కడ అడిషనల్ డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులందరూ కూడా తనకు భద్రత కల్పిస్తూ తనని ఇక్కడి నుంచి పంపించాలన్నటువంటి బాధ్యతలు వాళ్ళు విధులు నిర్వహిస్తూ ఉంటుంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి తనతో సెల్ఫీ ఫోటోలు దిగుతున్నటువంటి ఆ క్రమాన్ని పోలీసులు చూసి కోర్టు పరిధిలో ఇలాంటి వాటికి అసలు తావుండదు, ఇలాంటి వాటిని మేము ఎంకరేజ్ చేయము, ఈ సెల్ఫీలు ఈ ఫోటోలు అది పోలీస్ సెక్యూరిటీ నడుమ ఉండగా అలాంటి వ్యవహరించకూడదు అంటూ కూడా పోలీసులు కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఇమీడియట్ గా అల్లు అర్జున్ తన వాహనంలో ఎక్కి అక్కడి నుంచి కూడా తిరిగి వెళ్లిపోవడం జరిగింది. ఇంకా కూడా పబ్లిసిటీ స్టంట్స్, ఇంకా కూడా ప్రచారం చేసుకోవడము, ఇంకా కూడా దాన్ని హైప్ క్రియేట్ చేసుకోవడము, ఇంత పెద్ద ఇష్యూ జరిగి ఒక కుటుంబం రోడ్డు మీదకి వచ్చి ఒక మహిళ చనిపోయి ఒక యువకుడు ఆసుపత్రి పాలయ్యి ఉంటే ఇప్పటి వరకు మానవతంగా పరిశీలించని కనీసం పరామర్శించినటువంటి అల్లు అర్జున్ సెల్ఫీల కోసం, వీడియోల ముందు చేతులు ఊపడం కోసం, సోషల్ మీడియాలో ఇంకొంత హైప్ క్రియేట్ చేయడం కోసం, ప్రతిదీ తన సొంత ప్రమోషన్ కోసమే ఈ ప్రయత్నాలు జరుపుతా ఉన్నాడు అంటూ కూడా గతంలో నుంచి విమర్శలు ఉన్నాయి. ఈ రోజు కోర్టుకు వచ్చిన ఒక బాధ్యత గల పౌరుడిగా, ఓ కేసులో నిందితుడిగా షూరిటీస్ సమర్పించడానికి వచ్చినప్పుడు కూడా ఇతర వ్యక్తులు వచ్చి సెల్ఫీలు అడిగినటువంటి వెంటనే తను సెల్ఫీలు ఇవ్వడము, సెల్ఫీలకు పోజులు ఇవ్వడము, కెమెరాలు తీసుకొని వచ్చినటువంటి వెంటనే వాళ్ళతో ఫోటోలు దిగడానికి ఇంట్రెస్ట్ చూపించడము, ఇంకా అల్లు అర్జున్ తను దేశ అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా ఇంకా తనకు గుర్తింపు రావాలి, ఇంకాస్త హైప్ క్రియేట్ చేసుకోవాలి, ఇంకా ఈ ఇష్యూ కాస్త కంటిన్యూగా ఇలాగే మూవ్ అవుతుంటే అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రమోషన్ జరుగుతుంది నాకు ఆలోచనతోటే అల్లు అర్జున్ ప్రతి మూవ్మెంట్ ని ఈ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు కోర్టు హాల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా మిగతా అభిమానులందరూ కూడా సెల్ఫీలు ఇస్తూ, సెల్ఫీలకు పోజ్ ఇస్తూ, నవ్వుకుంటూ మళ్ళీ అక్కడ వారితో దండం పెట్టేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి ఆ వ్యవహారం దగ్గరుండి పోలీసులే చూడాలి. ఏమనుకోవాలి అల్లు అర్జున్ వ్యవహార శైలిని ఏమనుకోవచ్చు? గతంలో సీఎం అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, అప్పుడు కూడా కొన్ని హావభావాలకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ జరిగినటువంటి పరిస్థితి. మూవీ ప్రమోషన్ లో ఆయన వాకింగ్ స్టైల్ మీద కూడా చాలా ట్రోల్స్, యాటిట్యూడ్ గురించి సంబంధించి కూడా ట్రోల్స్ జరిగినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో కొంతమంది అల్లు అర్జున్ కి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా సక్రమంగా లేరు అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కదా. ఏమనుకోవాలి అసలు అర్జున్ వ్యవహార శైలిని ఏమనుకోవాలి? గతంలో
రేవంత్ రెడ్డి పేరుని ప్రస్తావనకు తీసుకురాకపోవడము, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు తెలియకుండా తను స్టేజ్ పైన తడబడము, కొద్దిసేపు గ్యాప్ తీసుకోవడము, అయినా అప్పటికి రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడంపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి ముఖ్యమంత్రినే తెలియనప్పుడు ఆ రాష్ట్రానికి చెందినటువంటి తెలంగాణ కార్మికులను గాని, తెలంగాణ ఉద్యోగులను గాని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి జీవోలని అసలు అల్లు అర్జున్ కు లెక్కలేదా అనే ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని సినిమా వాళ్లకు ప్రభుత్వం అంటే ఎందుకు చులకన, సినీ నటులు ప్రభుత్వం అంటే ఎందుకు అసలు పట్టించుకోరు అనే దానిపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన రివ్యూ చేసి ఖచ్చితంగా సినిమా వాళ్ళలో కొంత మార్పు తీసుకురావాలనే ఒక ప్రయత్నం జరిగిందనేది మాత్రం అంతర్గతంగా నడుస్తున్నటువంటి చర్చ. ఈ రోజు తను బెయిల్ పై రిలీజ్ అయ్యి షూరిటీ సమర్పించేందుకు వచ్చినప్పుడు కూడా ఫోటోలకి ఫోజ్ ఇవ్వడము, సెల్ఫీలకు ఫోజ్ ఇవ్వడము, మళ్ళీ అక్కడ అందరినీ అభివాదం చేసేటువంటి ప్రయత్నం చేయడము, ప్రైవేట్ సెక్యూరిటీ వల్గర్ గా బిహేవ్ చేయకూడదు, అసభ్యంగా బిహేవ్ చేయకూడదు అంటూ కూడా గతంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మీడియా ముఖంగా అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీకి వార్నింగ్ ఇచ్చిన మళ్ళీ ఈ రోజు ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని కోర్టు హాల్లోకి వచ్చి వాళ్ళతో కలిసి జడ్జి దగ్గరికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం అంతా కూడా పోలీసుల దగ్గరుండి పర్యవేక్షించారు. కాబట్టి ఇంకోసారి అల్లు అర్జున్ ఈ సెక్యూరిటీని పెట్టుకొని, బౌన్సర్లను పెట్టుకొని రోడ్డు పైన హంగామా క్రియేట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ పైన కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. శివ, ఓకే, థ్యాంక్ యూ. రవణ